జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. ఈరోజు మన వీడియోలో ఆర్లపాడు గ్రామంలో సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఉదయాన్నే పిల్లలందరూ కూడా భోగి మంటలతో ప్రారంభించి తర్వాత ఆడపిల్లలందరూ కూడా ముగ్గు పోటీలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషంగా భోగిపళ్ళ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 60 సంవత్సరాల అటువంటి వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషంగా పాదపూజ, షష్ఠిపూర్తి వంటి కార్యక్రమం నిర్వహించారు. అయితే దానిలో భాగంగా ఈరోజు మనం ఆ ఊరు ఆడపడుచులందరూ కూడా ముగ్గుల పోటీలు ఏ విధంగా నిర్వహించారు, ఎటువంటి ముగ్గులు వేశారు, ఎవరు ప్రైజులు పొందారు, అలాగే పిల్లలకి భోగిపళ్ళు ఎలా చేశారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగానే వీళ్ళందరూ ఏం చేశారంటే ముగ్గుల పోటీల కోసం చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఎంచుకొని దాన్ని మొత్తం కూడా శుభ్రం చేసుకొని అక్కడ ఎంతమంది వస్తారో ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు బాక్సులు నిర్మాణం చేసుకోవడం జరిగిందనమాట. ఆ బాక్సులు నిర్మాణం చేసుకున్న తర్వాత అందరికి కూడా చిట్టీలు పెట్టి ఎవరికి ఏ బాక్సులు వస్తాయో ఆ పోటీ నిర్వహించారు. తలకు చిట్టీని తీసుకొని ఆ చిట్టీలో నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ వైజ్గా వాళ్ళు ఆ డబ్బాలు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బాల్లో ఈ ఆడవాళ్ళందరూ కూడా ఏంటంటే ముందుగా వచ్చి వాటి శుభ్రం చేసుకున్నారు. అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే బాక్స్ అనేది ఇద్దరికి మాత్రమే పరిమితి అయి ఉందని చెప్పేసి ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. దానికోసం చెప్పి ప్రతి బాక్స్లో కూడా ఇద్దరిద్దరు మనకు కనిపిస్తున్నారు అనమాట. అయితే అందులో కొందరు ఏం చేశారంటే ఆ ఇద్దరిలో కొందరు ముగ్గులు ఏంటంటే చుక్కల ముగ్గులు, కొందరు మెలికల ముగ్గులు, కొందరు విశేషమైన డిజైన్ ముగ్గులు, ఇలా రకరకాల ముగ్గులు వేయడం మనం చూస్తున్నాం అనమాట. అటువంటి ముగ్గుల పోటీలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ముగ్గుల పోటీని మనం ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల అందరూ కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎవరి రంగు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరు ముగ్గు వాళ్ళు తెచ్చుకున్నారు, ఆ ముగ్గుకు కావాల్సినటువంటి మిగిలినటువంటి సామాను కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. అంటే కొందరు ఏంటంటే చెరుకు కట్టలు కానీ, కొందరు జాడు కట్టెలు కానీ, కొందరు గొబ్బెమ్మలు కానీ, కొందరు పసుపు కుంకుమలు ఇలాంటివి కొన్ని తెచ్చుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా తెచ్చుకొని వాటి అలంకరించుకున్నారు అనమాట. ఇక మనం ముగ్గులు పోటీలు మాత్రమే పెడుతున్నాం, అంతేగాని వాళ్ళకి కావాల్సినటువంటి ముగ్గులు కానీ రంగులుగా మనం ఏమి ఇవ్వట్లేదు అనమాట. అందుకోసం అనమాట. అలాగే ఈ ముగ్గుల పోటీలో ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ పాల్గొనమాట. అందరూ కలిసి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించే ప్రయత్నంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నమాట. అటువంటి విశేషమైన పండుగని ఇప్పుడు మనం చూస్తున్నాం. గంపలగూడెం గ్రామం నుంచి ఒకరు ప్రత్యేకంగా వస్తున్నారు. అలాగే తిరుగూరు నుంచి మరొకరు ప్రత్యేకంగా జడ్జెస్ వస్తున్నారు. దయచేసి అందరూ చాలా చక్కగా నీట్గా అందంగా వేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఈ యొక్క ముగ్గుల ఏమండి ఆ బాయ్స్ ఉరికొస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారని దయచేసి వాళ్ళు బయటికి పంపించాలి. మీరు ఎవరు పిల్లల్ని ఎలా చేయకండి అండి. ఏదైనా డబ్బా వెళ్ళిందంటే మీకే మైనస్ అయితే ముగ్గు మొత్తం పోతే అక్కడ మొత్తం షేమ్ అయిపోతుంది మీకే. ఇలా పిల్లలు చాలా చక్కటి ముగ్గుల్ని, అందమైన ముగ్గుల్ని, చుక్కల ముగ్గుల్ని, డిజైన్ ముగ్గుల్ని వాళ్ళందరూ కూడా గీయడం జరుగుతుంది. తర్వాత వాటికి తగిన విధంగా మంచి మంచి రంగులతో వాటిని అలంకరించడం జరుగుతుంది. అలాగే కొంత తీసుకొచ్చుకున్నటువంటి చెరుగ్గళ్ళ కానీ, గొబ్బెమ్మలు కానీ అలా వాటి విశేషమైన వాటితో వాటిని అలంకరిస్తున్నారు. ఇలా అలంకరించిన తర్వాత వాటికి అందమైన ముగ్గుల్లో మొదటి బహుమతి ఎవరివ్వాలి, రెండవ బహుమతి ఎవరివ్వాలి అనే ఒక సందేహం అనుకుంటుంది కదా. వాటిని నివారణ చేయడం కోసం మన దగ్గరలో నుండి గంపలగూడెం గ్రామంలోని శ్రీ గాయత్రి హై స్కూల్ నుంచి ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ గారు రావడం జరిగింది. వచ్చి అందులో చక్కనైన ముగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని మూడింటిని ఎంపిక చేయడం జరుగుతుంది. వాటికి మొదటి, రెండవ, మూడవ ప్రైజులు మనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ముగ్గులు ఏంటో కూడా ఇప్పుడు మనం కష్టపట్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఇంతలో వీళ్ళందరూ కూడా ఎంత చక్కని ముగ్గులు మనం వేస్తున్నామో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు చాలా విశేషంగా కూర్చొని మంచి మంచి ముగ్గులు వేస్తున్నారు. గంపలగూడెం గ్రామం నుంచి ఒకరు ప్రత్యేకంగా వస్తున్నారు. అలాగే తిరుగూరు నుంచి మరొకరు ప్రత్యేకంగా జడ్జెస్ వస్తున్నారు. దయచేసి అందరూ చాలా చక్కగా నీట్గా అందంగా వేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఏమండి ఆ బాయ్స్ ఉరికొస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారని దయచేసి వాళ్ళు బయటికి పంపించాలి. మీరు ఎవరు పిల్లల్ని ఎలా చేయకండి అండి. ఏదైనా డబ్బా వెళ్ళిందంటే మీకే మైనస్ అయితే ముగ్గు మొత్తం పోతే అక్కడ మొత్తం షేమ్ అయిపోతుంది మీకే. మీ పిల్లలు వేరే ముగ్గు ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే మీరు డిస్క్వాలిఫై అవుతారని దయచేసి ఆలోచించండి.
సంక్రాంతి పండగ అనగానే ప్రతి ఒక్కరు కూడా నూతన ఉత్తేజాన్ని పండగగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మగవాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటే బయటికి వెళ్ళి ఎడ్ల పందాలు కానీ, కోడి పందాలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా వెరైటీగా ఉండేటువంటి పండగల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. అయితే ఆడవాళ్ళ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ప్రతి చోట కూడా ముగ్గులు పోటీలు నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే మేము బాగా ముగ్గులేస్తాం, మేము బాగా ముగ్గులేస్తాం అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకుంటూ వాళ్ళకి ప్రతిభను చూపించుకుంటూ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటినో చూస్తున్నట్టు ఆనవాయితీ. సంక్రాంతి పండగ అంటే ప్రతి ఊరిలో కూడా ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ముగ్గుల పోటీని ఈరోజు మన గంపలగూడ మండలంలోని ఆర్లపాడు గ్రామంలో ఆ పిల్లలందరూ కూడా అత్యంత వైభవపూతంగా నిర్వహిస్తున్నారు. అటువంటి వీడియోని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ యొక్క సమయం కూడా దగ్గర రావడంతో అందరూ కూడా పూర్తి కాయడానికి వచ్చే ముగ్గులన్నీ కూడా ఒక్కొక్కరు తమ యొక్క ముగ్గుల్ని చివరి వరకు తీసుకొచ్చారు. వాళ్ళు చక్కని రంగులు వేయడం కానీ, దానికి డిజైన్లు వేయడం కానీ, దానికి సంబంధించినటువంటి గొబ్బెమ్మలు పెట్టడం కానీ, పూలాలంకరణ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ముగ్గుల్లో ఒకదానికొకటి పోటీగా చూసే వాళ్ళకు కూడా ఏంటంటే దీనికి ఏది ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ఏది సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి, ఏది బాగలేదని చెప్పగలం అలా ఏం లేదు. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ తగ్గిన విధంగా అన్ని చక్కని ముగ్గులు వేస్తున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, అందులో మగవాళ్ళు కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని వాళ్ళకి ధీటుగా మనం ముగ్గులు వేయడం ఇప్పుడు చూస్తున్నాం. అందులో అయితే ఈ ఆడవాళ్ళందరూ కూడా చాలా చక్కని ముగ్గులు మనకి ఇప్పుడు ప్రదర్శించారు. అటువంటి ముగ్గులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ ముగ్గులు పూర్తయ్యే సమయానికి ఆ ముగ్గులకి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి ఆ యొక్క ప్రిన్సిపల్ గారు సుధారాణి మేడం గారు మనకి అక్కడ రావడం జరిగింది. వారు కూడా ఈ ముగ్గులన్నీ చూస్తున్నారు. చూసి దాంట్లో మొదటి బహుమతి ఎవరికి ఇవ్వాలి, రెండవ బహుమతి ఎవరు ఇవ్వాలి, మూడవ బహుమతి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉన్నారన్నమాట. అయితే ఈ ముగ్గులన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే మనం లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడ మనకి ఉండటం జరిగింది. అటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ చక్కని ముగ్గులతో ఒక్కొక్కరు ఫోటోలు దిగుతున్నారు. అటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. ఇక్కడ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చక్కని ముగ్గులు మనకి వేస్తున్నారు. ఆ ముగ్గులన్నీ కూడా ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం అనమాట. చాలా చక్కని ముగ్గుల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఆర్లపాడు గ్రామంలో. వీళ్ళందరూ కూడా మంచి మంచి డిజైన్లకి ఇస్తున్నారు. ఒకదాన్ని మించి ఒకటి, అరే ఇది ముగ్గు బాగుందంటే ఈ ముగ్గు బాగుందంటే ఈ ముగ్గు అన్న విధంగా పోటీగా వీళ్ళు ముగ్గులు వేస్తున్నారు. మరి న్యాయ నిర్ణేతలు ఏ విధంగా దీన్ని నిర్ణయిస్తారన్నది ఇక దైవాధీనంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సంకటంగానే చెప్పుకోవాలి. ఈ యొక్క ముగ్గులు ఒకదాన్ని చూసిన ఒకటి. మగవాళ్ళకైతే అసలు ఏ ముగ్గు ఏంటో కూడా అర్థం కావట్లేదు. అంటే అంత చక్కగా ఉన్నాయి ఇవి. అంటే ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ఏ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పడం చాలా కష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి ముగ్గులను వీళ్ళు గీయడం జరుగుతుంది. అటువంటి ముగ్గులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. వాటికి ఆ యొక్క స్కూల్ మేడమ్స్ రావడం కానీ, వాళ్ళు న్యాయం చేయడం కానీ, దానికి తగిన విధంగా మనం ఈ యొక్క బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత ఆర్లపాడు గ్రామంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భోగి పళ్ళు పోతామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అటు పక్కన వాళ్ళు స్టేజ్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి ఆ భోగి పళ్ళను తయారు చేసుకోవడం, పూలను తయారు చేసుకోవడం, అలాగే ఆ భోగి పళ్ళు పోయడం కోసం పెద్దవాళ్ళని వాళ్ళు పిలవడం జరిగింది. అలాగే 5 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేసి ఆ స్టేజ్ మీద ఆ పిల్లలకి వీళ్ళు భోగి పళ్ళు పోసి ఆ యొక్క గ్రామంలో వాళ్ళందరికీ కూడా ఆనందింపజేయాలని చెప్పేసి ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తర్వాత చూసే ప్రయత్నం చేస్తాం. ఎక్కించండి దయచేసి 5 సంవత్సరాల లోపలు, అలాగే ఆ చిన్నపిల్లలందరికీ కూడా పొట్టి పెట్టండి. ఆ గ్రామంలో 5 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఒక చోట స్టేజ్ మీద తీసుకురావడం, అలాగే పెద్ద వయసు ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ఈ భోగి పళ్ళు పోపిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ భోగి పళ్ళు కార్యక్రమం అనేది అనాదిగా మనకు వస్తుంది. చిన్న పిల్లలకి ఎప్పటి నుంచో కూడా కొందరికంటే కొన్ని అరిష్టాలు ఉంటాయి, కొందరికి దిష్టి తగులుతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ పోవటం కోసం, వాళ్ళకున్న పీడలన్నీ పోవటం కోసం మన పాత రోజుల నుంచి భోగి పళ్ళు పోయటం అనేది ఒక కార్యక్రమంగా మన వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఆ రోజున సపరేట్గా వాళ్ళ కోసం ఏంటంటే ఈ రేగి పళ్ళని తీసుకొచ్చి అలాగే వాటితో కొన్ని పూలను కలుపుతూ, కొన్ని అక్షంత కలుపుతూ వాళ్ళ నెత్తి మీదుగా వీటిని పోస్తూ ఉంటూ అంటారు. దాన్ని మనం భోగి పళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటాం. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. అయితే భోగి పళ్ళు కార్యక్రమం అనేది ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటుంటారు. దీనికి భిన్నంగా మన ఆర్లపాడు గ్రామం ఏంటంటే అందరి పిల్లల్ని ఒక చోట తీసుకొచ్చి
ఆ ఊర్లోని పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా చేపిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందనమాట. ఇలా విశేషంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి భోగి పళ్ళ గురించి తెలియదు. ఆ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇలా అందరికీ కనపడే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం ఇలా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇలా బొట్టు పెట్టించడం కానీ, ఆ భోగి పళ్ళు చేయడం కానీ, వాళ్ళ రకంగా దిష్టి తీస్తూ ఆ భోగి పళ్ళు పోస్తున్నారు చూడండి. అటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా చూసి తర్వాత తరాల వారికి మనందరం చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాంటి విశేషమైన కార్యక్రమాన్ని ఈరోజు మన ఆర్లపాడు గ్రామంలో చాలా విశేషంగా చేస్తున్నారు. అటువంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు పండగ అంటేనే నలుగురు ఒక చోట కలుపుకొని అత్యంత వైభవంగా ఆనందంగా జరుపుకునేటటువంటిది అనమాట. అలాంటిది ఈ సంక్రాంతి పండుగ అంటే అటు ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అందరూ కూడా అత్యంత వైభవంగా ఆనందభరితంగా జరుపుకునే పండుగ. అటు పండుగను అనుసరించి ఈనాడు మన ఆర్లపాడు గ్రామంలో ఈ పిల్లలందరూ కూడా ఈ భోగి పళ్ళ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అయితే ఇందులో ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి పక్క పరుగున ఉన్న వాళ్ళు ఎవరు మనకు తెలియదు, పొరుగు వీధిలో ఉన్న వాళ్ళు మనకు తెలియదు. అలాంటి సమయంలో వీళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, రేపు ఎక్కడైనా చూసినా సరే వీళ్ళు మా ఊరు అబ్బాయి, మా ఊరు అమ్మాయి, వాళ్ళుగా ఒకసారి తెలుసుకునే విధంగా వీళ్ళకి ఈ కార్యక్రమం నిర్వహించాలన్నమాట. అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలను అరుదుగా నిర్వహిస్తూ ఉండాలి. అలా నిర్వహించినప్పుడే ఆ పిల్లలకు కూడా ఏంటంటే వీళ్ళు మన వాళ్ళు, మన ఊరు వాళ్ళు అని చెప్పేసి కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. దాన్ని అనుసరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని ఈ ఒక్క ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లో కూడా జరగాలని మనం ఆశించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే పెద్దవాళ్ళని తీసుకురావడం జరిగింది. పెద్దవాళ్ళు అంటే ఏంటి, వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, వాళ్ళ అనుభవాలు మనకి పంచుకునేవాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళ మనసు చేతులతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే మన పిల్లలకి చాలా మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నమాట. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం ఈ యొక్క హై స్కూల్ నుంచి వచ్చినటువంటి మేడమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు చిన్న చిరు సత్కారం చేశాం. ఆ సత్కారం తర్వాత అక్కడ ముగ్గులు వేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు పోటీలో పాల్గొన్నందుకు గాను వాళ్ళకి విశేషమైన బహుమతిని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందులో మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతిని అనౌన్స్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. అటువంటి విషయాల్ని ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. ఈ విధంగా సంక్రాంతి పండుగ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆర్లపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది.